హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాస్ టైమ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే రీసెంట్గా వీకెండ్స్లో ప్లానింగ్ అనమాట. నరేష్ వాళ్ళ ఆఫీస్ నుంచి అందరూ కలిసి రిసార్ట్కి వెళ్ళాము. దగ్గరగా 50 to 60 మెంబర్స్ ఉంటారు. విత్ ఫ్యామిలీ, వితౌట్ ఫ్యామిలీ అందరూ వచ్చారు. మాకైతే బస్ ప్రొవైడ్ చేశారు. ఆ బస్లో మేము వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మేము స్టార్ట్ అయ్యి 12:30 కల్లా స్టార్ట్ అయ్యాము. కాకపోతే అందరూ వచ్చేసరికి వెయిట్ చేసాము. సో మేము రిసార్ట్కి రీచ్ అయ్యేంత వరకు 5:30-6 అలా అయ్యిందనమాట. మేము ఇంతకీ ఏ రిసార్ట్కి వెళ్ళామనుకుంటున్నారా? లియోనియా రిసార్ట్కి వెళ్ళాము. షామీర్పేట్ దగ్గరలో ఉంటుంది. సో చాలా బాగుంది. 250 acres అంట. నేను సెకండ్ టైం విజిట్ చేశాను. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను. మళ్ళీ ఇదనమాట. అప్పుడు స్టేయింగ్ ఏం లేదు, జస్ట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చాము. ఈసారి అయితే 1 day స్టే చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మేము ఆల్మోస్ట్ రిసార్ట్కి వచ్చేసాము. ఇది వచ్చేసి మాకు అలాట్ చేసిన రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా చాలా హైఫైగా ఉంది. అసలు మనం ఇంట్లో ఉన్న ఫీలే ఉంది. ఎందుకంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఏమీ లేకుండా చాలా బాగుంది. 1 room కాకపోతే చాలా 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 బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేము 1 day స్టే చేస్తున్నాము. సాటర్డే వెళ్ళాము, సండే వరకు ఉన్నాము అందులోనే. అండ్ ఇక్కడ వచ్చేసి డుగ్గు వెయిట్ చేస్తున్నాడు అనమాట. అప్పుడే వచ్చాడు కదా. ఇది మేము డుగ్గుతో ట్రిప్ వెళ్ళడం సెకండ్ టైము బయటికి. సో ఇక్కడ నేను లియోనియా రిసార్ట్ది మాకు అలాట్ చేసిన రూమ్కి అది ఇస్తారు కదా, దాన్ని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లియోనియా అండ్ 250 acresలో ఉంది. మళ్ళీ కొంచెం షామీర్పేట్ దగ్గరలో ఉంటుందన్నమాట. సో నేను సెకండ్ టైం విజిట్ చేస్తున్నాను. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాను. కాకపోతే అప్పుడు స్టేయింగ్ ఏం లేదు, జస్ట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేసాము. ఇప్పుడైతే 1 day స్టేయింగ్ కదా. డుగ్గు అయితే వెరీ 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 హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాడికి ఇలాంటి అవుటింగ్స్ అన్నా, బయటికి వెళ్ళడం అన్నా చాలా చాలా ఇష్టం. అసలు ఎంత ఎంజాయ్ చేస్తాడో, ఎక్కడికన్నా వెళ్తే మస్తు ఎంజాయ్ చేస్తాడు. అసలు మేము బయటికి వెళ్ళేది కూడా వాడి కోసమే అనిపిస్తుంది ఒక్కోసారి. అండ్ ఇలాంటివి వాడికి కొంచెం అలవాటు చేద్దామని చెప్పేసి అదే ఇంటెన్షన్తో అందరితో కలిసి వెళ్ళాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాడి ఈ ఫోన్ చూస్తుంటే వాడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అయితే ఇలాంటి థింగ్స్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే వాడికి అవి ఎలాగూ వాడాలో వాడికి అర్థమైపోతుంది. అట్లా చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. సో ఇక్కడ నేను డుగ్గు వాడు ఎంజాయ్ చేస్తుంటే వాడిని ఎందుకు మూడ్ అప్సెట్ చేయాలని చెప్పేసి వాడితో కాసేపు అలా ఆడుతున్నాను. మస్తు ఎంజాయ్ చేస్తాడు వాడు. ఇట్లా బయటికి వెళ్తే వాడి హ్యాపీనెస్ అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. అంటే వాడికి ఇట్లా బయటికి వెళ్ళడం వల్ల మైండ్ రీఫ్రెష్ అవుతుంది. అండ్ పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా కొత్త ప్లేస్లో కొంచెం మంది భయపడతారు. వీడికి అలాంటి ఫియర్స్ ఏమి ఉండవు. ఎలా ఉన్నా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాడు, మంచి ఎంజాయ్ చేస్తాడు. మెయిన్ థింగ్ ఏంటంటే వాడికి ఎక్కువగా వాటర్లో ఆడడం ఇష్టం, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడం ఇష్టం, బయట తిరగడం ఇష్టం. అసలు ఇంట్లో 1 minute కూడా ఉండడు. అలాంటి వాడు ఇలాంటి ప్లేసెస్కి వస్తే చేతికి కూడా దొరకడు. అలా ఎంజాయ్ చేస్తాడనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. ఈ రూమ్లో వచ్చేసి కాఫీ పౌడర్, టీ పౌడర్ అండ్ మిల్క్ పౌడర్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మనకు కనుక హెడేక్ అని అలా ఉంటే రీఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేసి ఇలా 2 cups పెట్టేశారు. దాని పక్కన కెటిల్ కూడా ఇచ్చారు హాట్ వాటర్ కోసం అని చెప్పేసి. అండ్ అరౌండ్ ఈ రూమ్ రెంట్ నాకు తెలిసి 5,000 మేబీ అప్రాక్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అందరితో కలిసి వెళ్ళాం కాబట్టి నాకంత ఐడియా లేదు. సో ఎందుకంటే ఈ అమౌంట్ మొత్తం ఆఫీస్ నుంచి కాబట్టి మాకు పెద్దగా ఏం డీటెయిల్స్ కూడా తెలియదు. సో ఇప్పుడు వచ్చేసి మేము బయటికి వెళ్ళడానికి ఈవినింగ్ స్నాక్స్ టైం అయిందని చెప్పేసి వాళ్ళందరూ రమ్మంటే వెళ్ళిపోతున్నాము. సో నాకు అన్ని వీడియోస్ క్యాప్చర్ చేయడానికి టైం లేకుండా, ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్ 6కి. వాళ్ళందరూ రెడీ అయ్యి అందరూ వెళ్ళేసరికి నేను ఒకదాన్నే లేట్ అనమాట. మెల్లిగా రెడీ అయిపోయి డుగ్గును రెడీ చేసేసుకొని మేము అలా స్నాక్స్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను వీడియోస్ అన్ని క్లియర్గా ఏం తీయలేదు, జస్ట్ అలా తీసాను. ఇది వచ్చేసి మేము స్టే చేసిన ఫ్లాట్స్ అన్నమాట. మాకు 12th floorలో ఇచ్చారు. బ్యాచిలర్స్ అందరికీ 11th floorలో ఇచ్చారు. సో ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ 12th floorలో ఇచ్చారనమాట. అసలు ఎంత బాగుందో, చాలా నీట్గా ఉంది. ఈ బుద్ధ అయితే చాలా అట్రాక్టింగ్గా ఉండే. అండ్ ఇది వచ్చేసి ఐ లవ్, అసలు ఎంత క్రేజీ ఉంది తెలుసా. మస్తు ఉండే రిసార్ట్ అయితే, మస్తు క్రేజీ ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇలా పూల్ అనమాట. ఈ పూల్లో కొంచెం అలా 2-3 ఫొటోస్ అలా తీసుకున్నాము.
చాలా టైం ఇలాంటివి మనం ఎక్కడికన్నా వెళ్తే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడికి వెళ్తామంటే వ్యూస్ ఫొటోస్, అసలు ఫుడ్ అయితే అసలు గుర్తుండదు కూడా. సో అందరూ వెళ్తుండే, మేమైతే ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అని చెప్పేసి అలాగే ఉండే చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేసాము. దగ్గరగా ఒక 2 డేస్లోనే 200-300 ఫొటోస్ అట్లా తీసుకున్నాం, వీడియోస్ కూడా తీసుకొని ఉండే. ఎక్కడికన్నా వెళ్తే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ వాటిపైకే వెళ్తుంది కదా. నాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు, నా ఫొటోస్కి కానీ వీడియోస్ కానీ అసలు ఎంత బాగా సపోర్ట్ చేశారో. సో ఇప్పుడైతే స్నాక్స్ సమోసా విత్ సాస్ అండ్ ఒక కాఫీ అండ్ రిసీవింగ్ కూడా చాలా బాగుంది, అసలు మస్తు రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఒక్కో దగ్గర అంటే లంచ్ ఒక దగ్గర, డిన్నర్ ఒక దగ్గర అలా సెట్ చేశారన్నమాట. మేమైతే ఇప్పుడు ఆడిటోరియం లాగుంది, సో అక్కడ కొంచెం ఈవెంట్స్ ఉండే, ఈవెంట్స్ కోసం అని చెప్పేసి అక్కడ ఉండి గేమ్స్ అవి ఆడిపించారు పిల్లలకి అందరికీ కలిపేసి. సో ఈవినింగ్ స్నాక్స్ తిన్నాక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అరౌండ్ 10:30 అలా అయిందనమాట మేము డిన్నర్ స్టార్ట్ చేసేసరికి. అండ్ డిన్నర్లో కూడా చాలా బాగుంది ఫుడ్, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ రిసీవింగ్ అయితే చాలా బాగుంది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నేను వీడియోస్ తీసుకుంటానని చెప్తే. సో ఇప్పుడు వచ్చేసి మా ఈవినింగ్ స్నాక్స్ అయితే అయిపోయింది, ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే కొంచెం అలా స్టార్ట్ అవుతుంది, చూసేసేయండి. ఇంకా నేను చెప్పాల్సింది అయితే చెప్పాను, ఇంకా మీరు చూడడమే ఉంది, ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా రా వీడియో పెట్టేస్తున్నాను. సో చూసేసేయండి మరి. టమాటో, క్యారెట్, లెమన్, ఇదేంటి పప్పు బ్రో, వాట్ ఇస్ దిస్? కోశంబరి సలాడ్. ఓకే, కోశంబరి ఆలు చనా షాట్. ఇప్పుడు కాదు నాన్న, వాళ్ళు ఇస్తారు. సౌత్ ఇండియన్ స్టైల్. ఓకే, సబ్జీ కుర్మా సౌత్ ఇండియన్ స్టైల్. నెక్స్ట్ మేతి చమన్. మేతి చమన్. మేతి చమాన్. వెజ్ మంచూరియా వెట్. వెజ్ మంచూరియా వెట్. ఓకే. నూడిల్స్ వెజ్ నూడిల్స్. నెక్స్ట్ పలావ్ వెజ్ పలావ్. రైస్ సేమియా రైస్. దాల్ తడకా. సాంబార్ వెజిటబుల్ సాంబార్. ఇంకేమున్నాయి స్పెషల్స్? నాన్ వెజ్ సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ. ఒక్క నిమిషము. గుమ్మగుమ్మలాడే సౌత్ ఇండియన్ చికెన్ కర్రీ. ఇదేం చూపు? ఇదేం సూప్? దిస్ ఈస్ నాన్ వెజ్. వెజ్. ఓకే, ఇది వెజ్ నాన్ వెజ్? ఈ బౌల్స్ దిస్ ఇస్ శ్రీనివాస్. టుమారో మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చి బిస్ట్రో రెస్టారెంట్ లో ఉంటుంది, మళ్ళీ లంచ్ అండ్ హై టీ వచ్చి మనకి సెంట్రల్ బఫెట్ ఏరియాలో ఉంటుంది. ఫుడ్ ఓపెన్ వచ్చి మార్నింగ్ 8 o'clock. అది కూడా అడిగారు ఎప్పుడు ఇదే మెనూ రేపు ఏది ఇస్తే అదే. రేపు ఎక్కువ చికెన్ స్పెషల్ చెప్తారు. ఇలా అయితే ఫస్ట్ డేని అయితే ఎండ్ చేసాము. లాస్ట్లో కొంచెం ఐస్ క్రీమ్, గులాబ్ జామ్ అలాంటి స్వీట్స్ కొన్ని పెట్టారనమాట. వీటితో నేను కొంచెం టేస్ట్ చేశాను. ఐస్ క్రీమ్ అయితే మా వాడికి చాలా ఇష్టం కదా, వాడి కోసం అని చెప్పి తీసుకెళ్ళి తినిపించేసాను. ఇది ఫస్ట్ డే వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.